నమస్తే. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దినసరి కూలీ నుంచి కోటీశ్వరుల వరకు కూడా, సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు కూడా అందరి దృష్టి కూడా కేంద్ర బడ్జెట్‌పై తప్పనిసరిగా ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది. మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? బడ్జెట్‌పై అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? పన్నుల ఊరట ఏమైనా ఉంటుందా? మధ్య తరగతి వాడికి లేకపోతే పేదవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఊరట లభిస్తుందా? అనేటువంటి సంస్కరణలు ఏమైనా తీసుకొస్తారా? ఎంఎస్ఎంఈలకు, పరిశ్రమలకు ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ఈ రూపాయిని స్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? వీటన్నిటికి సంబంధించి ఎలా ఉండబోతోంది ఈసారి బడ్జెట్ అనే దానికి సంబంధించి ఈ డిస్కషన్‌లో మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు నరసింహమూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మూర్తి గారు, మనం ఈ 26, 27 ఈ బడ్జెట్ ఎలా ఉంటుందని ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం ఈ బడ్జెట్‌లో? ఇందాక మీరు చెప్పినట్టుగా కామన్ మ్యాన్‌కి ఏముంటుంది అని కనుక మనం క్వెషన్ వేసుకుంటే, జీఎస్టీ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంట్ అయిపోయాయి. ఇదివరకు సబ్బు పెరుగుతుందా, టూత్ పేస్ట్ తగ్గుతుందా, ఏమిటని చెప్పి మనం చిన్నప్పుడు మనం అంతా చేసుకునేవాళ్ళం. కానీ అన్ని జీఎస్టీ రేట్లు చక్రబంధంలోకి వచ్చేసాయి. అండ్ జీఎస్టీ రేట్లు ఈ మధ్య అన్నీ తగ్గిపోయాయి. సో బడ్జెట్‌లో కామన్ మ్యాన్‌కి బడ్జెట్ ఇచ్చే ముందే మీకు 2-3 నెలల క్రితమే నవంబరు, డిసెంబరు, అక్టోబర్, సెప్టెంబర్‌లో జీఎస్టీ రిఫార్మ్ అయిపోయిందండి. పైగా లాస్ట్ ఇయరే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏకంగా 12 లక్షల దాకా పెంచారండి. సో దేర్‌ఫోర్ ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ మేజర్ చేంజెస్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెప్ట్ యాక్ట్‌లో ఏమన్నా ఇటువటుగా ఏమన్నా చేంజ్ చేయాలంటే రూల్స్‌లో కానీ ఏమన్నా మైనర్ చేంజెస్ ఉంటాయి తప్ప ఇన్కమ్ ట్యాక్స్‌లో ఇంత మేజర్ ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత where inflation is below 2%, 1.3, 1.5% ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది. అది కాకుండా స్టేబుల్గా ఎకానమీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ పెరిగింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అందు విషయంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. దాని మీద ఏం టచ్ చేయరు, జిఎస్టీ రేట్ చేయరు. ఇక నాకు అనుకున్నది ఏమిటంటే ఈసారి మనం ఎకనమిక్ స్టెబిలిటీ కోసం ఏం చేస్తారని చెప్పి మనం ఆలోచించాలి. ఎకనమిక్ స్టెబిలిటీ కోసం దే మే టేక్ మెనీ యాక్షన్స్. అదేవిధంగా హౌ టు ఇంక్రీజ్ పబ్లిక్ కన్సంప్షన్. నా ఉద్దేశం ఏంటంటే స్టాక్ మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి చాలామంది నష్టపోయారు. స్టాక్ మార్కెట్ బాగా పెరిగినప్పుడు నిర్మలా సీతారామన్ గారు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు, క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ పెంచారు, ట్యాక్స్ పెంచారు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. నా ఉద్దేశంలో ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ కన్సంప్షన్ పెంచాలి. అదేవిధంగా స్టాక్ మార్కెట్ పడిపోయి చాలా నష్టాలు ఉన్నారు చాలామంది. సో టు బ్రింగ్ ఏ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఆ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆ మధ్య 10 నుంచి 20 చేసింది, అవి తగ్గించే అవకాశం ఉంది. అది కాక అప్ టు 5 lakhs, 10 lakhs ఏదో 10 అనుకోండి, అప్ టు 5 lakhs అన్న క్యాపిటల్ గెయిన్కి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉంది. సో దట్ టు ఎంకరేజ్ పబ్లిక్ కన్సంప్షన్. సో మీరు కనుక ఒక ట్రెండ్ కనుక చూస్తే హౌ టు ఇంక్రీజ్ పబ్లిక్ కన్సంప్షన్ అని చెప్పి ఫోకస్గా వస్తున్నాం మనకన్నా కొన్నేళ్లుగా పబ్లిక్ బడ్జెట్లో. ఐ థింక్ ఆ ఫోకస్ ఉండొచ్చు. ఇంకో ముఖ్యమైన ఫోకస్ ఏంటంటే ఈ పిఎల్ఐ స్కీమ్ని ఇంకా కొన్ని రంగాలకి ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే కాస్ట్ ఎఫిషియన్సీ పెంచే ఎకానమీలో ఎక్స్పోర్ట్స్ పెంచాలి. అంటే ఇంతదాకా కూడా మనం లోకల్ డిమాండ్ని బాగా పెంచి ఎకానమీ స్టేబుల్ చేసుకుందాం. ఈ ఎక్స్పోర్ట్ కనుక మనం పెంచగలిగితే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయిపోయాయి కాబట్టి చాలా మటుకు బయట నుంచి ఇండియాలోకి గూడ్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం కాస్ట్ ఎఫిషియన్సీ చేసి ఇండియన్ ఎకానమీని కాంపిటేటివ్గా చేయాలి. అందుకని పిఎల్ఐ స్కీమ్స్కి కాస్ట్ ఎఫిషియన్సీ, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎఫిషియన్సీకి కొంత ఊతం ఇచ్చేట్టుగా ఉండొచ్చు. ఎక్స్పోర్ట్ గ్రోత్ జనరేషన్కి ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్కి కొంతవరకు పాలసీ సపోర్ట్ రావచ్చు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే అగ్రి వాల్యూ చైన్. మనం ఇన్స్పైట్ ఆఫ్ అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ జీడిపి షేర్ 17%, ఒకప్పుడు 30-40 క్రితం 50% ఉండేది, 65% ఉండేది. తోగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు 17% అయింది. సో ఈ 17% కూడా 357 మిలియన్ టన్ను మనం ఈ ఇయర్ ప్రొడక్షన్ చేసాం. మనం ప్రపంచానికి చాలా దేశాలకి మనం ఆహారం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో అందుకని దాన్ని ఇంకా ఎలా ప్రొడక్టివిటీ పెంచి ఇంకా పెంచుకోవాలి.
లాస్ట్ టైం మనకి ఆయిల్ సీడ్స్ మిషన్ వచ్చింది. అదేవిధంగా కొత్త మిషన్స్ ఏమన్నా పెట్టి హౌ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, ఆ ఫోకస్ ఉండొచ్చు. నాకు వచ్చే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, మనకి అవేర్నెస్ క్యాంపెయిన్ గత 5-6 ఏళ్ళుగా పోస్ట్ కోవిడ్ చాలా స్కీమ్స్ మన వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ నేషనల్ ఆర్టిజన్ స్కీమ్ అని. అసలు మా బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ చాలా కొత్త స్కీమ్స్ వస్తున్నాయి, కానీ అలొకేషన్ పెట్టిన దాన్ని వాడేవాళ్ళు లేరు. ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆఫ్ సో మెనీ స్కీమ్స్ అనౌన్స్ లాస్ట్ 5-6 years బడ్జెట్, పోస్ట్ కోవిడ్ బడ్జెట్స్. ఈసారి బడ్జెట్లో నా ఉద్దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, సోలార్ ఎనర్జీ, ఈవీ బ్యాటరీసు, అదే ఈవీ ఆటోమేటిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ చోట్ల వచ్చేట్టుగా. లాస్ట్ టైం స్కిల్లింగ్ మీద బాగా ఫోకస్ ఇచ్చారు, మళ్ళీ స్కిల్లింగ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద. ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద లాస్ట్ టైం బాగా ఫోకస్ ఇచ్చారు. టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్, మీరు ఏ బడ్జెట్ చూసినా కూడా గత 3-4 ఏళ్ళుగా వాళ్ళు అనౌన్స్ చేసిన స్కీమ్స్కి, ఈవెన్ పిఎల్ఐ స్కీమ్స్ ఫస్ట్ 2-3 ఏళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు, టేకింగ్ అప్ టైం పడుతుంది. సో ఐ ఫీల్ స్కిల్లింగ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద మళ్ళీ మీకు ఉండొచ్చు. అదేవిధంగా ఎస్టీటీ నేను చెప్పాను, ఇంపోర్ట్ డ్యూటీ స్ట్రక్చర్ని కొంచెంగా దీన్ని ట్వీక్ కొంచెం తక్కువ చేయొచ్చు. ఎందుకంటే సడన్గా ఎఫ్టీఏల వల్ల ఇంపాక్ట్ పడేప్పటికీ మన జనాలు ఎఫెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ యూనియన్ ఎఫ్టీఏ అయింది, ఇంకా 1 year పడుతుంది ఆపరేషన్లో రావడానికి. అక్కడి నుంచి కనుక అన్ని ఇండియాలో డంప్ చేశారనుకోండి, మన ఇండస్ట్రీ దెబ్బతింటుంది. సో అందుకని దాన్ని ఎలా ఇంపోర్ట్ డ్యూటీ స్ట్రక్చర్ని ఇప్పుడే గ్రేడెడ్గా తగ్గిస్తారని నేను గట్టిగా అనుకుంటున్నాను. అది లెట్ us see how it happens. ఇంకా చెప్పాలంటే మీరు ఇందాకన్నారు ఎలక్షన్స్ అని చెప్పేసి, ఈ ఎలక్షన్స్లో గ్యారంటీగా పొల్యూషన్ కంట్రోల్ ఆన్ డిఫరెంట్ సిటీస్ అండి. ఇండియాలో అన్ని సిటీస్లో కూడా పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. ఢిల్లీ అఫ్కోర్స్ మనం చూస్తున్నాం. సో పొల్యూషన్ కంట్రోల్కి ఒక స్కీమ్ లాగా తీసుకొచ్చి ఎలకేషన్స్ చేసి అన్ని సిటీస్, ఏ సిటీ అయినా పొల్యూషన్ తగ్గించుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ మీద సబ్సిడీ ఇవ్వటం, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఆ పొల్యూషన్ కంట్రోల్ మీద R&D మీద ఏమన్నా స్పెండ్ చేయటం. ఈసారి బడ్జెట్లో పొల్యూషన్ కంట్రోల్ మీద గ్యారంటీగా ఫోకస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా స్టార్టప్స్ మీద, ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ని ఇంకా ఎంకరేజ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా అలొకేషన్స్కి వస్తే మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి బడ్జెట్లో కూడా ఎలక్షన్స్కి వెళ్ళే రాష్ట్రాల మీద మనం బడ్జెట్లో ఏదో అలొకేషన్స్ యూనివర్సిటీసో లేకపోతే ఇంకో ఉంటాయి, కొత్త రైల్వే లైన్లో ఏవో ఉండొచ్చు. సో అలాగే సార్ మూర్తి గారు, డెఫినెట్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రక్షణ రంగానికి మోదీ గారు వచ్చిన తర్వాత బడ్జెట్ చాలా చాలా పెంచుతూ వస్తున్నారు ప్రతి ఏటా కూడా. అలాగే రైల్వే కూడా చాలా పెంచుతున్నారు. డిఫెన్స్ అండ్ రైల్వే సుమారుగా రైల్వేకి సంబంధించి ఒక 5.5 లక్షల కోట్ల వరకు కూడా పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని మీద మీ అంచనా ఏంటి సార్? డిఫెన్స్ అండ్ రైల్వేస్లో అన్ని చాలా అగ్రెసివ్గా యాంటీ కొల్యూషన్ సిస్టమ్స్ అండ్ అంటే మీరు ఒక రైలు ఢీ కొనకుండా దాని మీద లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాకపోతే ఏమిటంటే ఈ యాంటీ కొల్యూషన్ సిస్టమ్స్ తయారు చేసే కంపెనీలు ఇండియాలో వాటి కెపాసిటీ మరి సరిపోవట్ల వీళ్ళ రిక్వైర్మెంట్కి, ఫాస్ట్గా చేద్దామంటే. సో దాని మీద మీరు చెప్పినట్టుగా ఫర్ గివింగ్ ఎంకరేజ్మెంట్ టు సెటప్ యాంటీ కొల్యూషన్ సిస్టమ్స్ ఏమైనా ఉండొచ్చు. ఇంకో డిఫెన్స్లో బ్యూటీ ఏమిటంటే మనం గత 4-5 ఏళ్ళుగా చేసిన స్పెండ్ కాకుండా మోర్ దాన్ దట్ అండి, ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ మీద చేయటం వల్ల మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతూ వస్తున్నాయి. సో అందుకని ఈసారి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇయర్లో 30,000 కోట్లకు పోవచ్చు అనుకుంటున్నారు. దాని మీద ఫోకస్గా కూడా అసలు డిఫెన్స్ అలొకేషన్ అనేది చక్కగా పెరిగింది అండ్ ఇట్ ఈస్ గివింగ్ రిజల్ట్ ఆల్సో. ఆ విధంగా చేయటం వల్ల కూడా మన పాకిస్తాన్ ఒక 4 రోజుల్లోనే వారు క్లోజ్ చేయగలిగాం. సో అందుకని దాని మీద కూడా అలొకేషన్స్ ఉండొచ్చు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి. సో ఇవన్నీ రొటీన్గా ఉండేవండి. డిఫెన్స్ అండ్ రైల్వేస్ మీద ఈసారి అగ్రికల్చర్, డిఫెన్స్, రైల్వేస్ ఈ మూడింటి మీద కూడా అలొకేషన్స్ ఎక్కువచ్చు. అయితే ఇంతకుముందు మనం ప్రోగ్రాంలో మాట్లాడుకున్నాం సార్, ఈ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడుకున్నాం. దీన్ని సస్టైన్ చేయాలి అంటే ఈ బడ్జెట్ ఎలా ఉండాలి? తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో మనం చైనాతో పోల్చి చూసుకున్నప్పుడు చాలా వెనుకబడి ఉన్నామనేది వాస్తవమే, దాన్ని అంగీకరించాల్సిందే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని
సెక్టార్‌లో రంగంలో భారత్ చైనాతో పోటీ పడడం అనేది పక్కన పెడితే అట్‌లీస్ట్ ఇంతకంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అంటే ఎలాంటి కేటాయింపులు ఏమైనా ఉండాలా? ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహము, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అలాంటివి ఏమైనా ఇవ్వాలా? ఏం చేయాలి? బేసిక్గా అంటే కాస్ట్ కటింగ్ అండి. అందుకే మనం పిఎల్ఐ స్కీమ్స్ వచ్చిన తర్వాత మనకి 18 లక్షల కోట్లు పిఎల్ఐ స్కీమ్ వల్ల 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 18 లక్షల కోట్లు టర్న్ ఓవర్ పెరిగింది. సో అంటే ఆటోమేటిక్గా కాస్ట్ పర్ యూనిట్ తగ్గిపోతుంది అనమాట. సో దేర్ఫోర్ ఈ కాస్ట్ ఎఫిషియన్సీని పెంచే విధంగా మళ్ళీ ఇంకా పిఎల్ఐ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేస్తారు నా ఉద్దేశం, ఎంకరేజ్ చేస్తారని. వేరే చైనా ఇంపోర్ట్స్ ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చైనా ఇంపోర్ట్స్ ఎంత వచ్చినా కూడా మనకి రీసెంట్ స్టడీలో వచ్చింది ఏమిటంటే జీడిపి ఇంక్రీజ్ అవటం వల్ల అది పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఇంక్రీజ్ అంత గొప్పగా అది పెరగలేదు. అంటే నామినల్గా పెరిగింది. సో కానీ వాటి నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసి కూడా మనకి బాగా పెరిగింది. సో చైనా ఇంపోర్ట్స్ వల్ల నెట్ మనకి లాభం వచ్చింది అంటున్నారు. అది మనకి డీటెయిల్గా ఏదో ఈ మధ్య రీసెర్చ్ పేపర్ నేను చూశాను, స్టడీ పేపర్. అది ఎంతవరకు నిజంగా అది చూడాలి. కానీ బేసిక్గా ఏమిటంటే చైనా ఇంపోర్ట్స్ మనం తట్టుకోవాలి అనుకుంటే ముఖ్యమైనది ఏమిటంటే మన కాస్ట్ ఎఫిషియన్సీ పెరగాలి, మన కాస్ట్ స్ట్రక్చర్ తగ్గాలి. ఆ కాస్ట్ స్ట్రక్చర్ తగ్గాలంటే సోలార్ పవర్ మనం 7-8 రూపాయలు 10 రూపాయలు పెట్టి పవర్ కొంటే వర్కౌట్ కాదండి. అది సోలార్ పవర్ ఇవాళ 2 రూపీస్ 2.5 రూపీస్కి వచ్చింది. సో సోలార్ పవర్ ఎంత తక్కువ రేట్లో జనరేట్ చేయగలిగి మనం పవర్ కన్సంప్షన్ పవర్ ఇంటెన్సివ్ యూనిట్కి ఇవ్వగలిగితే తక్కువ ఖర్చులో పవర్, దెన్ కాస్ట్ ఎఫిషియన్సీ విల్ ఇంప్రూవ్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇస్ నెక్స్ట్ బిగ్ ఇష్యూ ఫర్ ఇండియా. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గచ్చు. సో దేర్ఫోర్ వీఆర్ ఆన్ జర్నీ. ఐ థింక్ దానికి కూడా ఈసారి పిఎల్ఐ స్కీమ్స్ కింద కవరేజ్ ఉంటుందని ముందే చెప్పినట్టుగా ఉంటుందండి. కాస్ట్ ఎఫిషియన్సీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని మీద నవ్ పిఎల్ఐ స్కీమ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అదర్ సెక్టార్స్, కెమికల్స్కి అదర్ సెక్టార్స్కి చేయొచ్చని నా ఉద్దేశం. కరెక్ట్. మేక్ ఇన్ ఇండియా అండ్ పిఎల్ఐ స్కీమ్స్ ని ఇంకా దీన్ని యాక్సలరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పనిచేయాలి అది. అయితే సార్ ఫైనల్ గా ఈ లాంగ్ టర్మ్ ఎకనామిక్ విజన్ ఏంటి భారత్కి? ఆ విజన్ ని చేరుకోవాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి? దానికి ఈ బడ్జెట్లో ఏమైనా ఒక అఫ్కోర్స్ ప్రతి బడ్జెట్లోనూ మెరుగులు దిద్దుతూ ఉన్నారు, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉన్నాము. ఏంటి అసలు లాంగ్ టర్మ్ ఎకనామిక్ విజన్ ఏంటి అసలు మనకి? అంటే ఇఫ్ యు సీ అండి, మనం ఏది ఎక్స్పెక్ట్ చేసాం, ఏది వచ్చాం, ఒక విధంగా కనుక మనం సెల్ఫ్ అప్రైజల్ చేసుకుంటే గత 10 ఏళ్ళుగా కూడా వాట్ వి అచీవ్డ్ ఈస్ కన్సిస్టెంట్ గ్రోత్ ఇన్ ఎకానమీ అండి. నెంబర్ 1 కన్సిస్టెంట్ గ్రోత్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైల్వే లైన్లు 3 రెట్లు చేసాం, ఎయిర్పోర్ట్లు 50 160 చేసాం. ఎవ్రీవే 2-3 టైమ్స్ గ్రోత్ వచ్చేసింది. సో బేసిక్గా ఏమిటంటే మీరు 2047 వికసిత్ భారత్ అనుకుంటే ఈ మొమెంటమ్ ఆఫ్ గ్రోత్ ఇప్పుడు వచ్చేసి 7.4% గ్రోత్ని 8 to 8.5% to 9% గ్రోత్ తీసుకెళ్లాల్సి వస్తుంది. సో అటువంటి గ్రోత్ తీసుకువెళ్ళాలంటే ఇప్పుడున్న పాలసీస్ని కన్సిస్టెంట్గా చేసి ఇన్సులేటింగ్ ఇండియన్ ఎకానమీ ఫ్రమ్ గ్లోబల్ అప్హీవల్స్. ఒక విధంగా చెప్పాలంటే గ్లోబల్ అప్హీవల్స్ చాలా చంపొచ్చిన తర్వాత మొత్తం గ్లోబల్ ఎకానమీని ఆయన చేసిన డ్యామేజ్ ఒక రూల్ బేస్డ్ ఆర్డర్ పోయిందండి. అది ఏదో నియంత్రణగా గ్లోబల్ టెర్రర్ అయిపోయాడు ఆయన. సో టెర్రరిస్ట్ అయిపోయాడు. సో దీనివల్ల ఇటువంటి సిచ్యువేషన్లో ఇండియన్ ఎకానమీని ఇన్సులేట్ చేసుకుంటూ కన్సిస్టెంట్ గ్రోత్ చేయడానికి ఏమేమి చర్యలు చేయాలో ఐ థింక్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఇట్, పర్ఫెక్ట్లీ డూయింగ్ ఇట్. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. అండ్ ఇవే కంటిన్యూ చేస్తూ కనుక చేస్తుంటే తప్పకుండా మనం అదే దిశలో వెళ్తామండి. సో 9% ఎకనామిక్ గ్రోత్కి ఏం కావాలి అంటే ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంటర్నల్ కన్సంప్షన్ పెరగాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, అండ్ జనరేషన్ పెరగాలి. సో మన ఆత్మనిర్భర్ అవ్వాలి. ఈ 4-5 కాన్సెప్ట్స్లో ఐ థింక్ దిస్ బడ్జెట్ ఎకానమీ విల్ కంటిన్యూ. లాస్ట్ 3-4 బడ్జెట్స్ అలాగే ఉన్నాయి. ఐ థింక్ దిస్ విల్ ఆల్సో కంటిన్యూ ఇన్ ద సేమ్ డైరెక్షన్. జిఎస్టీ డేట్లు తగ్గించడమే చాలా గొప్ప అచీవ్మెంట్. అవర్ టాక్సేషన్ రేట్స్ ఆర్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్ నౌ. వీఆర్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ taxation in the world. So already ఆ పాత్రలో ఉన్నాం. So therefore tax compliance ఎక్కువ అవుతుంది. I think we are in the path. And I think this budget will also take the same consistency in the budget. You will see it. Yes, correct. మీరు అన్నట్టుగా
అమెరికాని, ట్రంప్‌ని బాగా ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేసిన దేశం ఏదైనా ఉంది, లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది భారతే, అది మోదీనే. ఇంకెవరు కూడా ఇప్పుడున్నటువంటి అతని అతని టెంపరతనము ఇదంతా కూడా చాలా చాలా ఎఫిషియెంట్‌గా ఏం చేయాలో సైలెంట్‌గా చేస్తూనే ఉన్నారు. చాలా కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. అయితే ఏవి ఇదే డైరెక్షన్‌లో మాట్లాడకుండా, ఏవి రిప్లై ఇవ్వకుండా ఆయనకి కామ్‌గా దే ఆర్ హ్యాండ్లింగ్ వెరీ వెల్. హ్యాండ్లింగ్ వెరీ వెల్. ఈ బడ్జెట్ కూడా మన భారత్‌ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మరింత దోహదపడుతుందని మనము ఆశిద్దాం సార్. బడ్జెట్ వచ్చిన తర్వాత, ప్రవేశపెట్టిన తర్వాత వి విల్ టాక్ అగైన్. థాంక్ యూ సో మచ్ మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. ఇప్పుడు మా ప్రేక్షకులు కూడా ఈ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌లో మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఏ ఏ రంగాలకు కేటాయింపులు పెంచితే బాగుంటుందని అనుకుంటున్నారు? వీటన్నిటికి సంబంధించి మీ ఒపీనియన్స్‌ని, మీ అభిప్రాయాలు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మనము మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.